చెప్పొచ్చు సామాజిక న్యాయం గురించి డొల్ల కబుర్లన్నీ. ఏనాడో మా అన్న ఎన్టీ రామారావు గారు సామాజిక న్యాయం గురించి గొప్పగా ఆలోచించిన వ్యక్తి. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు రాజ్యాధికారంలో భాగస్వామ్యులు అయినారు అంటే ఆ రోజు వారి ముందు చూపుకి, వారి గొప్ప మనసుకి మరి ఇది తాత్కాలం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతటితో ఆగిపోలేదు. సమాజంలో సగమైన మహిళలు, ఆడబిడ్డకి సైతం ఆస్తిలో హక్కు ఉండాలని ఆస్తిలో హక్కు కల్పించారు. ఆ తర్వాత మరి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రైతాంగానికి ఆ రోజు 50 రూపాయలకి హార్స్ పవర్ విద్యుత్తుని అందించి రైతాంగాన్ని అందించారు, ఆదుకున్నారు. ఆ తర్వాత మరి పోలీస్ స్టేషన్లను అధికార వికేంద్రీకరణ కోసం ప్రజలకి అందుబాటులో ఉండాలని మాండలిక వ్యవస్థను తీసుకుని చెందిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సింగిల్ విండో రైతాంగాన్ని ఆదుకోవడం కోసం తీసుకుని వచ్చారు. అనేక సంస్కరణలు మరి ప్రజల గురించి ఏ ఒక్క పార్టీ రాష్ట్రంలో ఆలోచించింది అంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి సగర్వంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ కార్యకర్త అయినా మీసం మేలే చెప్పగలంతని చెప్తున్నాను. అది అన్నగారి స్ఫూర్తి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మరి రిజర్వేషన్ తీసుకుని వచ్చారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ పేదవాడికి అందని ఇంజనీరింగ్ విద్యనే అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి చేరువ చేశారు. దేశ విదేశాల్లో ఈరోజు మన విద్యార్థులు, మన బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారు, చదువుకుంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం. ఈరోజు చాలా మంది మాట్లాడుతూ